అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2026 గ్రాండ్ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దుమ్మురేపింది. గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఫైనల్ పోరులో 5 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టి వరుసగా రెండోసారి ఐపీఎల్ ఛాంపియన్గా నిలిచింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ నమ్మకాన్ని బౌలర్లు నిలబెట్టారు. గుజరాత్ను తక్కువ స్కోర్కే కట్టడి చేయగా ఆ తర్వాత చేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ విధ్వంసకర ఇన్నింగ్స్తో ఆర్సీబీని ఈజీగా గెలిపించాడు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. అహ్మదాబాద్ కోటలో గుజరాత్ కెప్టెన్ గిల్ పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. జోస్ హేజల్వుడ్ వేసిన షార్ట్ పిచ్ బాల్కు గిల్ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత సాయి సుదర్శన్ కూడా భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. మిడిల్ ఓవర్లలో రసిక్ సలాందార్, భువనేశ్వర్ కుమార్ చెలరేగిపోవడంతో గుజరాత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. వాషింగ్టన్ సుందర్ 37 బంతుల్లో 50 పరుగులు చేసి నాటౌట్గా నిలవడంతో గుజరాత్ ఆ మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది. ఆర్సీబీ బౌలర్లలో రసిక్దార్ 3 వికెట్లు, భువనేశ్వర్ 2 వికెట్లు, హేజిల్వుడ్ 2 వికెట్లు పడగొట్టారు. 156 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఓపెనర్లు అదిరిపోయే స్టార్ట్ ఇచ్చారు. వెంకటేష్ అయ్యర్ మోకాలి గాయంతో ఇబ్బంది పడుతున్నప్పటికీ 16 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్సర్లతో 32 పరుగులు చేసి కేక పుట్టించాడు. పవర్ ప్లేలో ఆర్సీబీ బ్యాటర్లు గుజరాత్ బౌలర్లపై ఎదురు దాడికి దిగారు. రబాడా వేసిన ఒకే ఓవర్లో వెంకటేష్ అయ్యర్ ఏకంగా 18 పరుగులు పిండుకున్నాడు. సిరాజ్ బౌలింగ్లో వెంకటేష్ అవుట్ అయినప్పటికీ అప్పటికే ఆర్సీబీ బలమైన స్థితికి చేరుకుంది. ఆ తర్వాత వచ్చిన దేవదత్ పడిక్కల్ కూడా రబాడా బౌలింగ్లో త్వరగానే అవుట్ అయ్యాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా కింగ్ కోహ్లీ మాత్రం తగ్గేదేలా అన్నట్టు ఆడాడు. గుజరాత్ బౌలర్లను ముప్పతిప్పలు పెడుతూ కేవలం 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్ కెరీర్లోనే విరాట్ కోహ్లీకి ఇదే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కావడం కూడా విశేషం. అది కూడా ఫైనల్ మ్యాచ్లో రావడం ఫ్యాన్స్కు పూనకాలు తెప్పించింది. మధ్యలో రషీద్ ఖాన్ ఒకే ఓవర్లో రజత్ పటీదార్, కృణాల్ పాండ్యాలను అవుట్ చేసి ఆర్సీబీని కాస్త ఒత్తిడిలోకి నెట్టాడు. కానీ కోహ్లీ క్రీజులో ఉండటంతో ఆర్సీబీ విజయం ఈజీగానే అందుకుంది. కోహ్లీకి తోడుగా టిమ్ డేవిడ్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మ్యాచ్ చివరకు వచ్చేసరికి కోహ్లీ కండరాల నొప్పులతో ఇబ్బంది పడ్డాడు. అయినా సరే పట్టుదలతో బ్యాటింగ్ కొనసాగించాడు. ఆర్సీబీ విజయానికి చివరి 2 ఓవర్లలో 14 పరుగులు అవసరమవగా అర్షద్ ఖాన్ వేసిన 18వ ఓవర్లో కోహ్లీ రెచ్చిపోయాడు. 5వ బంతికి 4 కొట్టి స్కోర్లు సమం చేసిన కింగ్ ఆఖరి బంతికి లాంగ్ ఆన్ మీదుగా కళ్ళు చెదిరే సిక్సర్ బాదాడు. దీంతో ఆర్సీబీ 18 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. విరాట్ కోహ్లీ 42 బంతుల్లో 75 పరుగుల న్యాక్లో 6 ఫోర్లు 4 సిక్సర్లతో అజేయంగా నిలిచాడు. ఐపీఎల్ 2027 ఛాంపియన్గా నిలవడం ద్వారా ఆర్సీబీ చరిత్ర సృష్టించింది. గతేడాది ఐపీఎల్ 2025 టైటిల్ గెలిచిన బెంగళూరు ఇప్పుడు 2026లోనూ ట్రోఫీని డిఫెండ్ చేసుకొని వరుసగా రెండోసారి ఐపీఎల్ బాద్షాగా నిలిచింది. ఒకప్పుడు ట్రోఫీ కోసం ఏళ్ల తరబడి వెయిట్ చేసిన ఆర్సీబీ లవర్స్ ఇప్పుడు వరుసగా 2 టైటిల్ గెలవడంతో ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఫైనల్ మ్యాచ్లో ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టిన ఆర్సీబీ నిజమైన ఛాంపియన్ అనిపించుకుంది.